బోన్ డీజనరేషన్ అంటే బోన్ అరగడం, కరిగిపోవడం ఆర్ బోన్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం, స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవ్వడాన్ని బోన్ డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద బాడీ. మెయిన్గా మనకు బోన్ అన్నది ఒక స్ట్రాంగ్ కార్టెక్స్ బోన్ ఉంటుంది చుట్టూ. దీని మధ్యలో మనకు ఈ మ్యారో ఉంటుంది. ఈ మ్యారో ఇంటర్లేస్డ్ విత్ స్ట్రాంగ్ ట్రబాక్యులర్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ ఈ ఈ ప్యాటర్న్ ఏదైతే దెబ్బతింటుందో ఇందులో అరుగుదల మొదలవుతుంది. ఇలా ఈ ప్యాచీ అరుగుదల, మనకి ప్యాచీ అరుగుదలని మనము డీజనరేటివ్ చేంజెస్గా భావించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ డీజనరేషన్ మనకు చేంజెస్ ఏర్పడతాయో అప్పుడే నుంచి మనకు బోన్ లోపల స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్స్ దెబ్బతినడం, అరగడం, తొందరగా అరిగిపోవడం, జాయింట్స్లో బోన్స్లో చిన్న దెబ్బకే మేజర్ ఫ్రాక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 60-70 ఏళ్ళలో ముసలి వాళ్ళు చైర్లో కానీ మంచంలో నుంచి జారి పట్టడం వలన హిప్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. హిప్ ఇంజురీలో హిప్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. వాటి కారణం ముఖ్యంగా ఈ బోన్ అరగటం వలన కూడా మనం చూస్తాం. అలాగే చిన్నపిల్లల్లో మనకు రికెట్షియా డిజీజ్ అని ఉంటుంది. చిన్నపిల్లల్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోయినా కాల్షియము, విటమిన్ డి, ఫాస్ఫరస్ లాంటి ఫాస్ఫేట్ లాంటి మినరల్స్ మనకు బాడీలో సఫిషియెంట్గా లేనప్పుడు, సపోజ్ సర్టెన్ పూర్ కంట్రీస్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, వాళ్ళకు సరైన పోషకాహారం ఇవ్వకపోవటం వలన వాళ్ళకి ఈ విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ వలన ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఏర్పడటంతో వాళ్ళకు రికెట్షియా డిజీజ్ రావడం చిన్నపిల్లల్లో చూస్తాం. అలాగే మనం మిడిల్ ఏజ్డ్, అబోవ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తులు ఎక్కువగా ఇండోర్కు లోనైపోయి ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ కాకపోవటం వలన సూర్యరశ్మి వలన మనకు స్కిన్ మీద పడ్డప్పుడు స్కిన్ ద్వారా మనకు కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో ఎప్పుడైతే ఈ ముస్లిమ్స్ లేడీస్లలో బుర్ఖాలు వేసుకోవడం, ఆడవాళ్ళు ఎక్కువగా బట్టలు కప్పుకొని ఎండలో ప్రయాణించకపోవడం, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో బీచ్ సైడ్ ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి బీచ్ సైడ్ పడుకుంటారు. ఇలాంటి ప్రక్రియలు చేయకపోవడం వలన బాడీలో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి, దానికి తోడు తీసుకునే ఆహారంలో కాల్షియము ప్రొడక్ట్స్ సరిగా లేకపోవడం, మెయిన్గా మిల్క్ ప్రొడక్ట్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫిష్ ఇలాంటి ఐటమ్స్ మనం తీసుకునే ఐటమ్స్లో డెఫిసిట్ ఉండటం వల్ల మనకి విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫేటు అలాగే ఇతరత్ర మినరల్స్ కూడా తక్కువ అవుతుంటాయి. సో ఇలాంటివి మనకు మిడిల్ ఏజ్లో డిజీజెస్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. యావరేజ్గా విటమిన్ డి 30 వరకు ఉండాలంటే ఈ మధ్యకాలంలో మనం 10-15 చూస్తున్నాం పిల్లలలో, అడల్ట్స్లలో. అలాగే కాల్షియం కూడా 9 ఉండాల్సింది 7-8 చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు తెలియక ఎప్పుడు రక్త పరీక్షలు చేసుకోకపోవడం, సమస్యలు పెద్దగా తెలవకపోవటం వలన, నెగ్లిజెంట్ వలన మనకు ఈ డీజనరేటివ్ డిజీజ్ అని కామన్గా చూస్తూ ఉంటాం. సో పర్టికులర్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే జాయింట్ హెల్తీగా ఉండాలంటే మినరల్స్ బాగుండాలి, లేకపోతే ఇలా జాయింట్ లోపల ఇలాంటి రియాక్షన్ ఏర్పడి ఎముక తొందరగా దెబ్బతినడం, అరిగిపోవడం, ఇతరత్ర ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కు లోనవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు విరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెత్తడి కార్టెక్స్ ఉండటం, అలాగే బోన్ స్ట్రెంగ్త్ లేకపోవడం, మ్యారో తక్కువ ఉండటం వల్ల మనకు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు బాడీ యొక్క స్ట్రెంగ్త్ని, నడుములో కూడా ఎముకలు అరిగిపోయి ఇలా డిస్క్ అరిగిపోయి ఎముకలు అరిగిపోయి కొనలు తేలడం, తద్వారా కూడా మనకు సమస్యలు వస్తుంటాయి. సో వెన్నుపూసలో, జాయింట్స్లలో, అందులో మనకు సెన్సిటివ్ పార్ట్ అయిన హిప్ జాయింట్లో ఎక్కువగా ఎముక అరిగిపోయి ఫ్రాక్చర్ అవడం, అంతేకాకుండా లిస్థసిస్ అని ఒక ఎముక ముందుకు వెనుకకు జరగడం, అది జాయింట్ డ్యామేజ్ అవటం వలన లిస్థసిస్ అనే ప్రాబ్లం కూడా మనకు ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్లో వస్తాయి. సో పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఇట్లాంటి సమస్యలు చూస్తామో ఎక్స్రేలో కొంతమేరకు మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత పర్సెంట్ ఎముక అరిగిపోయింది. దానికి తోడు కాల్షియము, విటమిన్ డి3, ఫాస్ఫేట్, మినరల్స్ అన్ని చెక్ చేసుకొని అవి తక్కువ ఉంటే వాటిని మనం సరే చేయడం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. సో అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయడం వల్ల మనకు మెకానికల్ ప్రెషర్స్ ఎక్కడ ఉన్నాయా, దాంతో ఏమైనా సమస్యలు వస్తున్నాయని తెలుసుకొని ఆ మెకానికల్ ప్రెషర్స్ని తగ్గించే ఉపాయం చేయాలి. ఇలా మనం
ఈ యొక్క యంగర్ ఏజ్లో కానీ మిడిల్ ఏజ్లో కానీ ఈ బోన్ డీజనరేషన్ క్వాలిటీ ఉన్నప్పుడు దీన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయటం వల్ల మనకు సమస్యలు తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.